ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శని భగవానుడు వక్ర స్థితి, అలాగే 4వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 7వ స్థానంలో సూర్యగ్రహం, 8వ స్థానంలో బుధ శుక్ర గ్రహాలు, అలాగే 10వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ ధనస్సు రాశి వారికి ఈ వారం మామూలు సాధారణ ఫలితాలతో పాటు కొంత అనుకూల పరిస్థితి పెరిగి కనపడుతోంది. అయితే ఆ పెరగడం కూడా ఒక చిన్న స్థాయిలో పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశాలు ముందు ఉంటాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు. అయితే ఆ చేయడంలో కొంత ఇబ్బంది కష్టం అనేది కనపడకుండా ఉంటుంది. అది మీకు మాత్రమే అర్థమవుతుంది. అయితే మీరు లోపల ఇబ్బంది పడుతున్నా ఒక రకమైన కష్టమైన అనుకున్న పనులు పంతానికైనా సరే ఆ పనులు చేయటానికి ప్రయత్నం చేస్తారు. మొత్తానికి అటువంటి విషయంలో మీ ఆలోచన ప్రకారం సక్సెస్ అవుతుందని తెలుస్తోంది. ధనయోగాదులు బాగానే ఉన్నాయి. అనుకున్న ధనం అనుకున్నట్టుగా అన్ని వైపుల నుంచి అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రుల్ని కలవడం మాట్లాడటం చేయగలుగుతారు. అది ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే గృహ వాహన యోగాదులు అంతంత మాత్రంగా ఉంటాయి. అంటే ప్రయత్నపూర్వకంగా ఫలిస్తాయని అర్థం. క్రయ విక్రయాది విషయాల్లో కొంత గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకే అది అనుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే పాత గృహాలు కానీ వాహనాలు కానీ తీసుకోవడానికైతే కొంత తొందరగా పని అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత గట్టి ప్రయత్నం చేసి అటువంటి విషయాలు పూర్తి చేసుకోవడానికి, అంటే రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఇంకా కొంత మాటల ద్వారాను నిదానంగా ఆలోచన ద్వారాను చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే అనుకూల వాతావరణం అయితే ఉన్నది. అంటే శత్రువులతో కూడా అనుకూలమైన మాటలు చెప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అంటే విభేదాలు ఎవరితోటి కూడా ఉండవు. ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అలాగే అందరితో కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. సపరేట్గా మీకంటూ ఒక విధానాన్ని పెట్టుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విధానాలతో పాటు ముడిపడిన విషయాలన్నింటిలో కూడా కొంత వేగం తగ్గి ఉంటారు. అలాగే ఉద్యోగ స్థితి అనుకూలత బాగానే ఉంది.
ఉద్యోగ విషయాల్లో ఇంకా అనుకూలత పెరిగే అవకాశం బాగా ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవాలు వస్తాయి. అటువంటి గుర్తింపు గౌరవాల కోసం అటువంటి పనుల కోసం మనం ఎక్కువగా కష్టపడి శ్రమని చూపించాల్సిన పరిస్థితి ఉంది. అంటే చాలా కష్టపడి చాలా శ్రమపడి సాధారణమైన విషయాలకు కూడా కీర్తి గుర్తింపులు వచ్చే అవకాశం సృష్టించుకోగలుగుతారు. మంచి అనుకూలమైన స్థితిగానే అనుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే అనుకోకుండా ఖర్చులకు సరిపడే ధనం వస్తుంది, కానీ వృధా ఖర్చులు కూడా అందులో కలిసిపోయే అవకాశం ఉంటుంది. వాటిని తగ్గించుకునే పరిస్థితి చేసుకుంటే బాగుంటుంది. అయినప్పటికీ కొన్ని తగ్గకుండా ఉండవచ్చు. మొత్తానికి ఖర్చులు కొంచెం అధికంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా దానికి తగినటువంటి ధనం సమకూరుతుంటుంది. అనేక రకాల పనులలో అనుకూలత సాధారణంగా అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభలక్షణాలు శుభయోగాలు కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ ధనుసు రాశి వారికి ఇంకా మంచి అనుకూలత పెరిగే అవకాశం కూడా బాగానే ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.